కనుమరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పద్యం శ్రీ తాండ్ర సుబ్రహ్మణ్యం గారు రచించినటువంటి శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకం నుండి అంతటి విక్రమార్కులు. ఈ పద్యం ముందు సందర్భం ఏమిటంటే, యయాతిరాజు కారణంగా రామునికి ఆంజనేయునకు యుద్ధం సంభవించుంటుంది. అయితే ఆ యుద్ధంలో రాముడు ఆంజనేయుడు పరస్పరం మాట్లాడుకుంటూ ఒకరిని ఒకరు తప్పొప్పులు విమర్శించుకుంటూ ఒకానొక సందర్భంలో శ్రీరాముడు ఆంజనేయుడిని మీ జాతి లక్షణమే ఇంత అని వారి జాతిని అనడం జరుగుతుంది. అక్కడ మా జాతిని ఎంచినాడే అని ఆంజనేయుడు వారు చేసినటువంటి పనులను చెప్పడం జరుగుతుంది. సీతమ్మ జాడను తెలిపితిమి, మైరావణుని ప్రాణ మర్మము తెలిపితిమి, సంజీవి తెచ్చితిమి అని ఇలా వాళ్ళు చేసిన పనులన్నీ గొప్పలను చెప్పి, మేము ఆ రోజే మా జాతి లక్షణం మీకు తెలియదా అన్నట్లుగా రాముడిని కొంచెం విమర్శించడం జరుగుతుంది. అప్పుడు శ్రీరాముడు ఈ పద్య రూపంలో దానికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది. మారుతి, అది అంతయు మా ఆశీర్వచన ప్రభావము కాని మీ ప్రయోజనకత్వం అనుకుంటీరా? అంతటి విక్రమార్కులు అహర్నిశము ఒక వాలిని గెల్వలేక ఎంతయు ఋష్యము గమున హీనగతిన్ పడిగాపులుండి ప్రాణాంతక బాధలన్ పడి మహాత్ములు మా వంతుకు వచ్చినట్టి బలవంతులు మీకిల మీరే సాటియో హనుమా. విక్రమార్కులు. ఇక ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే, అంతటి విక్రమార్కులు అహర్నిశములు ఒకవాలిని గెలవలేక. ఈ పద్యం ఛందస్సు ప్రకారం అయితే ఒకవాలి గెలవలేక అని పాడాలి. అయితే ఎప్పటి నుంచో పెద్దలు రంగస్థల ప్రముఖులు వాలిని గెలవలేక అని పాడుతున్నారు కాబట్టి నేను అలాగే పాడడం జరిగింది. ఒకవేళ తప్పేమైనా ఉంటే క్షమించవలసిందిగా పెద్దల్ని ప్రార్థిస్తున్నాను. ఇక భావంలోకి వెళ్తే, అంతటి విక్రమార్కులు అహర్నిశములు ఒకవాలిని గెలవలేక అంటే అంతటి పరాక్రమవంతులు పగలు రాత్రి కష్టపడిన ఒకవాలిని గెలవలేకపోయినారు అని. ఒకవాలిని గెలవలేక అంటే గెలవలేక ఎంతయు ఋష్యమూకమున హీనగతిన్ పడిగాపులుండి అంటే ఋష్యమూకము పర్వతం, అది వాలి నుంచి తప్పించుకున్న సుగ్రీవునితో పాటు వచ్చిన ఆంజనేయుడు మిగతా పరివారం అంతా ఒక ఋష్యమూక పర్వతం మీద జీవిస్తూ ఉంటారు. అక్కడ ఆ పర్వతం మీద అహర్నిశములు ఒకవాలిని గెలవలేక ఎంతయు ఋష్యమూకమున హీనగతిన్ పడిగాపులుండి.
హీనగతిని పడిగాపులుండి అంటే దరిద్రమైన స్థితిలో లేదా దిక్కులేని స్థితిలో పడిగాపులుండి అంటే కాచుకొని ప్రాణాంతక బాధలను పడి ప్రాణం పోయేంతటి బాధలను అనుభవిస్తూ ప్రాణాంతక బాధలను పడి మహాత్ములు మీరలే దిక్కటంచు అంటే మహాత్ములు ఇంకా నాయన మాకు మీరే దిక్కు అని అనుకుంటూ మా వంతుకు వచ్చినట్టి బలవంతులు మా దగ్గరకు వచ్చినట్టు మీరంతటి బలవంతులు మీరంతటి పరాక్రమవంతులు మా దగ్గరకు వచ్చినారు బలవంతులు మీరెంతటి బలవంతులు అంటే మిమ్మల్ని మీరు కాపాడుకోలేక మా దగ్గరకు వచ్చి మమ్మల్ని సాయం అడిగినంతటి బలవంతులు మీరు అని రాముడు వివరిస్తున్నది. అంతటి బలవంతులు మా వంతుకు వచ్చినట్టి బలవంతులు మీకిల మీరే సాటియో అంటే ఇంకా మీకు ఈ భూమి మీద మీరే సాటి, ఇంకా మీకెవరు సాటి లేరు, మీరు అంతటి పరాక్రమవంతులు అని ఒక రకంగా శ్రీరామచంద్రుడు అక్కడ ఆంజనేయుడు పలికిన ప్రగల్భాలను తిప్పి సమాధానం ఇస్తూ చెప్పిన పద్యం యొక్క భావం ఇది. ఈ పద్యం యొక్క భావం సూక్ష్మంగా చూసుకుంటే అంతటి విక్రమార్కులు అహర్నిశములు ఒకవాలిని గెలవలేక అంటే అంతటి పరాక్రమవంతులు పగలు రాత్రి కష్టపడి ఒకవాలిని గెలవలేకపోయినారు. గెలవలేక అంటే గెలిచలేక ఎంతయు ఋష్యమూకమున హీనగతిని పడిగాపులుండి ప్రాణాంతక బాధలను పడి అంటే ఋష్యమూక పర్వతం మీద మీరు దరిద్రమైన స్థితిలో దిక్కులేని స్థితిలో జీవిస్తూ ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితులను అనుభవిస్తూ ప్రాణాంతక బాధలను పడి మహాత్ములు మీరలే దిక్కటంచు మా వంతుకు వచ్చినట్టి బలవంతులు మీరు మాకే దిక్కు మీరే మహాత్ములు మమ్మల్ని కాపాడే స్థితి మీరే మమ్మల్ని కాపాడేదని మా వంతుకు వచ్చినంతటి అంతటి బలవంతులు మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోలేక మమ్మల్ని కాపాడమని అడిగినంతటి బలవంతులు అని అక్కడ ఆ పాదం యొక్క అర్థం. బలవంతులు మీకిల మీరే సాటియో అంటే ఇక మీకు ఈ భూమి మీద ఈ ప్రపంచంలో మీకు మీరే సాటి, మీ మాదిరి ఇంతటి పరాక్రమవంతులు ఇంకెవరన్నా ఉన్నారా భూమి మీద అని ఆంజనేయునితో శ్రీరాముడు చెప్పే పద్యం యొక్క భావం ఇది. నేను వివరించిన భావంలో ఎక్కడైనా తప్పుగా ఉంటే పెద్దలు తెలిసిన వారు క్షమించి తెలియజేయవలసిందిగా ప్రార్థన.